తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కడియం నుంచి భారీ పూల దండను తీసుకొచ్చిన రిక్షాను స్వయంగా తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కక్షలు పెంచుకోకుండా ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఆయన పోయినా అక్కడ చూడు దండ పెంచుదాం 44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఈనాటికి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల వద్దనే లక్ష్యంగా మహిళాభివృద్ధి కోసం అనేక సంస్కరణ తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాండలిక వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసు లేదన్న పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారు ఉన్నారన్న భావన తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ నేటికి కూడా చెక్కు జరగకుండా ముందుకు సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆవిర్భావమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు గాని, మహిళలకు గాని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు గాని అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన మన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికే నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా మా బాబాయ్ గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మే 29న ఆ రోజున ఆవిర్భావం అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు మా కుటుంబం ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నాం. తెలుగుదేశం